మీరు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. హ్మ్. యోయో టీవీకి రైట్. శుభాకాంక్షలు, శుభాభినందనలు. సార్. ఒకటండి, ఎవరైనా కానీ మాటకు విలువ ఉండేటువంటి వాళ్ళు మాట్లాడితే హ్మ్. దానికి ఏదైనా కూడా సమాధానం చెప్పచ్చు. హ్మ్. లేదా జస్ట్ మురుగుళ్ళు అంటే హ్మ్. కుక్క మురుగుళ్ళు అంటారు కదా. అవును సార్. ఏనుగు తన పని తను చేసుకుంటూ పోతుంది, కుక్క ఎంత మురిగినా కూడా పట్టించుకోదు అన్న దానికంటే తప్ప ఇంక దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించి మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి అంత దారుణంగా మాట్లాడకండి సార్. అంతే అంతే అంతే, ఇంకా సమస్య ఏముందండి. ఇప్పుడు నేను ఆ! వారికి ఒకటే ప్రశ్న వేస్తున్నా వైఎస్ఆర్సీపీ సార్. వాళ్ళకి. సార్. ఓపెన్ ఛాలెంజ్, హ్మ్. ఓపెన్ ఛాలెంజ్. హ్మ్. అసెంబ్లీ సాక్షిగా హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు హ్మ్. 30,000 ఎకరాలంటే హ్మ్. కాదు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన. అవును. 50,000 ఎకరాలు తీసుకోవాలన్నటువంటిది ఆయన వీడియో చూశారో లేదో, ఉంటే చూడమనండి. ఓకే. చూసి ఆ వీడియోని జగన్ గారికి చూపించి, హ్మ్. అయ్యా బుద్ధి లేని మహానుభావ, హ్మ్. ఆ రోజు నువ్వు 50,000 ఎకరాలు అన్నావు, 30,000 ఎకరాలే చేస్తానంటే, మరి అమరావతిలో నువ్వు అధికారానికి వచ్చిన వెంటనే నువ్వు ఒక 3 ముక్కలాట ఆడావు. నీకు ఏమాత్రం కూడా ఆయన సిగ్గు లేదు సిగ్గు లేదు అంటున్నారు కదా, ఈయన వారికి పోయి చెప్పాలి, నీకు ఏమాత్రం కూడా సిగ్గు లేదు, రాజకీయాల నుంచి విరమించుకొని ఆయన వారికి చెప్పాలి. అసలు వారు అంటున్నారు 2,500 ఇస్తామంటే రైతులకి 5,000 చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా సంతోషం, అభినందించాల్సిందేటువంటి విషయమే. 10 సంవత్సరాలు అనుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు అని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అది కూడా సంతోషమే. మరి చేశారా? వాళ్ళు ఎప్పుడైతే కేవలం మాటలు చెప్పి వారు అధికారంలో ఉండగా ఇవ్వలేదు కాబట్టి వాటిని కుక్క మురుగుళ్ళు అనేటువంటి పదాన్ని నేను వాడాను, దాంట్లో తప్పు లేదండి. నేనేం ఐఎమ్ స్టిక్ ఆన్ ఫర్ ఇట్. అదే వాళ్ళు చేసి ఉంటే తప్పనిసరిగా దానికి గౌరవం ఇచ్చేటువంటి వాళ్ళు. రెండవది, ఇది ఎలా ఉంటుందంటేనండి, 10,000 రూపాయలు 18,000 రూపాయలు అని చెప్పేసి వీళ్ళు చెప్పేటటువంటిది ఎలా ఉంటుందంటే, రాహుల్ గాంధీ బోఫోర్స్ మన యొక్క ఆ విమానాలకు సంబంధించి మాట్లాడినట్లుగా ఉంటుంది. వాళ్ళు విమానాలకు సంబంధించి ఆ రోజు 500 కోట్లతో తీసుకుంటే, విమానము ప్లస్ ఎక్విప్మెంట్ అంతా కలిసి 800 కోట్లకి బీజేపీ తీసుకుంటే, దాన్ని చెప్పరు 500 కోట్లది 800 కోట్లది. తప్పుడు సమాచారం మీద మాత్రమే బతికేటువంటి వాళ్ళు ఆ కాంగ్రెస్ యొక్క తొక్క పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. అక్కడి నుంచి వచ్చిండేది కదా. వీళ్ళకి ఎంతసేపు అయినా ఒక టూల్ కిట్ బ్యాచ్. వీళ్ళు జార్జ్ సోరోస్ నుంచి నిధులు తెస్తారు, విదేశీ నుంచి నిధులు తెస్తారు, క్రైస్తవ మిషన్ల నుంచి నిధులు తెస్తారు. రాష్ట్రంలో అల్లకల్లోలం చేయాలనుకుంటారు, దేశంలో అల్లకల్లోలం చేయాలనుకుంటారు, మీడియాని అడ్డం పెట్టుకుంటారు. నేషనల్ హెరాల్డ్ డబ్బులు కావాల్సినంత ఉంది, దోపిడీ డబ్బులు, సైనికుల దోపిడీ డబ్బులు కూడా వీళ్ళు తీసుకున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజల సొత్తు తాకట్టు పెట్టి ప్రజలకు బటన్ నొక్కి డబ్బులు ఇచ్చి మద్యం పేరుతో, ఇసుక పేరుతో, భూ కబ్జాల పేరుతో విపరీతంగా దోచారు కాబట్టే ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. మరి 5 సంవత్సరాలు మీరు బాగానే సపోర్ట్ చేశారు కదా సార్ కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డికి. సార్, మీ దురదృష్టం ఏంటంటే మీడియా కూడా ఏ విధంగా ఫోకస్ చేస్తుందో నాకు అర్థం కాదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారికైనా పశ్చిమ బెంగాల్లో మమతా కూడా చేశారు. అంటే ఏపీ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఏపీ గురించి అదే చెప్తున్నా నేను. మా బాధ్యతని మేము వెనక్కిపోమండి. అవతలవాడు పోరంబోక్ అయితే మేము పోరంబోక్ కావాల్సిన పనిలే. రాష్ట్రాలు ఎవరు అడక్కనే 2014లో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఎవరు డిమాండ్ చేశారండి 32% నుంచి 42% కావాలని? ఎవరైనా ఒక పేపర్ స్టేట్మెంట్ ఏమన్నా ఇచ్చారా? ఒక విజ్ఞాపన పత్రం ఏమన్నా ఇచ్చారా? ఆ మహానుభావుడు ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, రాష్ట్రాల బాధలు తెలుసు కాబట్టి, ఒకటేసారి 42% నిధులు రాష్ట్రాలకు ఇవ్వడమే కాకుండా 5% నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా ఇవ్వడమే కాకుండా 2% యొక్క నిధులు ప్రకృతి కెలామిటీస్ ఫండ్ కూడా రాష్ట్రాల్లోనే పెట్టారు. అది ఎవరు అడిగితేనే చేయాలనా? పోనీ అదేమన్నా ఆంధ్రాకు సపరేటు, తెలంగాణకు సపరేటు, లేకపోతే కేరళకు సపరేటు, అరుణాచల్ ప్రదేశ్ సపరేట్ చేశారా? అందరికీ ఇస్తుండేటువంటిది. భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్. దీంట్లో మా అధికారంలో ఉండేటువంటి రాష్ట్రమా, పక్కన వేరే వాళ్ళ అధికారంలో ఉండే రాష్ట్రం, దట్ ఈస్ పాలిటిక్స్. పాలిటిక్స్ లో ఎలక్షన్స్ లో ఏమైనా మాట్లాడతాం. వాళ్ళు మమ్మల్ని మీద ఆరోపణలు చేస్తారు, మేము వాళ్ళ మీద ఆరోపణలు చేస్తాం. అంతిమ నేతలు ప్రజలు. ఇప్పుడు వాళ్ళు వచ్చారండి, వాస్తవంగా 2 సార్లు మాకు అవకాశం వచ్చింది. కోవిడ్ పేరుతో పశ్చిమ బెంగాల్లోనూ కేరళను ఖచ్చితంగా మేము కోవిడ్ ఉంది అని చెప్పేసి ఒక మాట మాటేసి దాన్ని మొత్తం అంతా కూడా రాష్ట్రపతి పాలన పెట్టేసి ఉండొచ్చు. ఇప్పుడు కూడా రాష్ట్రపతి పాలన పెట్టేసి ఉండొచ్చు. మరి బీజేపీ చేస్తోందా? ఇదే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 50 సార్ల కంటే పైగా ప్రభుత్వాల్ని కూల్చింది. మరి మేము చేయలేదే ఆ పని. సో వాళ్ళకి మాకు పోలికేంటండి? నక్కకు నాగలోకి అనుకునేటువంటి పోలిక. వాళ్ళని మనం పోల్చుకోవాల్సిన ప్రజాస్వామ్యంలో కానీ, ఇంకా ఏ విషయంలో కానీ, గౌరవంగా మాట్లాడేటువంటి విషయంలో కానీ
దేశహితం యొక్క విషయంలో కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా మాకు ఇంకా చెప్పాలంటే చాలా నీచంగా చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. ఏం చేశారండి వాళ్ళు? నేను క్వశ్చన్ అడుగుతాను సార్ మిమ్మల్ని. ఇప్పుడు మీరు అంటే గతంలో మోడీ గారు వచ్చి ఇంత మట్టేసి రాజధానికి ఏమి నిధులు ఇవ్వకుండా వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూసాం, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి ఈరోజు అంటే అనుకూలంగా మాట్లాడుతున్నారు అనేది మీ మీద విమర్శలు వస్తున్నాయి సార్. దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? ఒకప్పుడు రాజధాని కూడా మీరు ఏమాత్రం దానికి ఒక స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ కేంద్ర ప్రభుత్వం ఉందా సార్ రాజధాని? ఎందుకంటే తెలంగాణ నుంచి వేరు చేసి వెళ్ళి పంపించేసినప్పుడు ఎవరు సార్ ఆంధ్రప్రదేశ్కి దిక్కు? అప్పుడు కేంద్రంలో పెద్దగా ఉన్నటువంటి మోడీ గారే కదా సార్ హక్కును చేసుకోవాల్సింది. ఈ రోజు అంటే మీరు హక్కును చేసుకుని మాట్లాడతారు, అప్పుడు ఏమైపోయారు సార్ మీరంతా? అయిపోయిందండి, నేను మాట్లాడతాను. మాట్లాడండి సార్. మొట్టమొదటిది మట్టి అంటున్నారు. మీ యొక్క విలువలో మట్టి అయితే మాకు అది యొక్క ఒక మాత. ఏం కాదు సార్, విమర్శలు మీ మీద వచ్చిన విమర్శల గురించి మాట్లాడుతున్నాను సార్. నేను వాళ్ళకే సమాధానం, మీ ద్వారా ఆ సమాధానం చెప్తున్నాను. చెప్పండి. మూర్ఖంగా ఆ విధంగా ఎవడైతే మాట్లాడాడో వాళ్లకు దేవస్థానం లేకపోయి దండం పెట్టుకుంటామండి దేవుడా అని. రాయే కదా చెప్పేసి మనం దేవుడు. మధుసూదన్ రెడ్డి గారు ఎవరన్నా మాట్లాడిని, వాళ్ళు మాట్లాడితే వాళ్ళకు ఉంటుంది, మీరు మాట్లాడితే మీకుంటుంది, నేను మాట్లాడితే నాకుంటుంది. దానికి సంబంధం ఏముంది? ఎవరైనా ఉండొచ్చండి. మధుసూదన్ రెడ్డి గారు లడ్డూలు ఇచ్చిపోయారు మోడీ గారు వస్తే మేము చెప్పింది పవన్ కళ్యాణ్ గారే. మధుసూదన్ రెడ్డి గారు మీరు ఎవరిని మాట్లాడింటే వాళ్ళలో అంటున్నారు, ఇట్ ఈస్ నాట్ పవన్ కళ్యాణ్. ఎవరైనా కూడా ఒకవేళ అప్పుడు మాట్లాడింటే తర్వాత తప్పు తెలుసుకుంటారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పు తెలుసుకొని నేను అసెంబ్లీలో ఇట్లా మాట్లాడాను, 30,000 కాదు 50,000 కావాలని అడిగాను, కాబట్టి నేను అమరావతిని నేను రాజధానిగా డెవలప్ చేస్తాను అని ఉంటే ఆయన హీరో. అలా చేయలేదు కాబట్టి ఆయన జీరో. అందుకే మీకు చెప్తున్నా, మీకు ఆ వీడియో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని కానీ లేకుంటే మోడీ గారిని కానీ ఈ విధమైనటువంటి అసభ్యమైనటువంటి మాటలు మాట్లాడే దాఖలాలు లేవు. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మా రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు మాత్రమే అడిగారు. కానీ వైజాగ్ లో మోడీ గారు మట్టి ఇచ్చాడు, ఒకప్పుడు నీళ్లు ఇచ్చాడు, వాజ్పేయి లడ్డూలు ఇచ్చాడు. మోడీ గారు వస్తే మేము అడ్డుకుంటాం, తల్లి పిల్లాన్ని చూసుకోలేనాడు. మధుసూదన్ రెడ్డి గారు మీ వంతు వచ్చినప్పుడు మీరు అవన్నీ. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ మీరు ఒక్కసారి మీకు ఇస్తాను సార్ ప్లీజ్. ఇంకా మాట్లాడినప్పుడు మీరు వినలేదేమో. మీరు మాట్లాడండి పార్థసారథి గారు, మీరు మాట్లాడండి. మీరు కట్ అయినట్లుంది మధుసూదన్ రెడ్డి గారు, మీరు చెప్పిన విషయం మీకు అప్పుడు వినలేదేమో. మీరు మాట్లాడండి ప్లీజ్. ఒకటి, మీరు 10,000 18,000 రూపాయలు అన్నారు. దానికి మన తెలుగుదేశం సోదరుడు కూడా చెప్పారు. 5 ఏళ్ళు ఇంకా మామూలు మన గ్రామాల పదంలో చెప్తా అంటే ఏం గాడిదలు కాసారా, దాన్ని ఎందుకు మీరు నిరూపించలేదు అనేటువంటి ఒక మాటకు వాల్యూ వస్తుంది అక్కడ. నేను ఆ పదాన్ని వాడినండి. రెండవది, 2,500 రూపాయలు చంద్రబాబు నాయుడుకి ప్రకటిస్తే 5,000 ఇవ్వాలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఆయన ఇచ్చి ఉంటే ఆయన హీరో, లేకపోతే జీరో. 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇది ఉండాలా అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళే అని చెప్పారు. మరి మీరు 15 ఏళ్ళు కన్నా అది చేసి ఉంటే కూడా మీరు హీరో, లేకపోతే జీరో, అంతే. ఇక్కడ 2 విషయాలు చూడాల్సింది ఏమంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాష్ట్రాలు అనేటువంటి పెద్ద విశాఖపట్నం కర్నూలు చేసి ఉన్నా కూడా అభ్యంతరం లేదండి. ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిట్మెంట్ ఇచ్చి రైతుల యొక్క సహకారంతో ఒక సెల్ఫ్ సస్టైనబుల్, ఇంతకుముందు చెప్పారు అది వాళ్ళకి అర్థం కాదులేండి, సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ కింద దాన్ని డెవలప్ చేసి అక్కడ వచ్చేటువంటి నిధులతో ఇక్కడ డెవలప్ చేయాలా. దీనికి దాదాపుగా 2 లక్షల నుంచి 2 లక్షల కోట్లు అవుతుందన్నారు. అంటే రాజధాని కట్టడానికే కాదండి, కేవలం సెక్రటేరియట్ కట్టడానికి కాదు, భవిష్యత్తులో 50,000 ఎకరాలు కూడా ఆ స్థాయిలో చేసినప్పుడు ఇది ప్రపంచంలో ఉండేటువంటి ఒక అగ్రమైన రాజధానిగా ఉంటుంది అనేటువంటిది ఒక లక్ష్యం పెట్టుకున్నారు. దానికే 2 లక్షల కోట్లు కేంద్రం నుంచి ఇమ్మని ఏమైనా అడిగారా? దిస్ ఈజ్ ఏ ప్రపోజల్ మంచిగా ఉంది అన్న దాంట్లో ఏవైనా తప్పులుంటే మీరు మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు మాట్లాడారు 3,000 రూపాయలు 10,000 రూపాయలు అని మాట్లాడారు. ఎస్, దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా నేను చెప్పాను, ఇంతకుముందు రాహుల్ గాంధీ గురించి చెప్పాను. 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ లెక్కన మొత్తం ఆ ఏరియాకు మీరు క్యాలిక్యులేషన్ చేస్తే వస్తుందంటే రోడ్లు డెవలప్మెంట్ కానివ్వండి, ఆఫీసుల డెవలప్మెంట్ కానివ్వండి, అక్కడికి వరకు వచ్చేటువంటి రోడ్లు కానివ్వండి, అంటే విజయవాడ నుంచి అక్కడికి వచ్చేటువంటి రోడ్లు, ఇవన్నిటినీ కలిపి మీరు స్క్వేర్ ఫుట్ 10,000 అంటున్నారు. ఎవడైనా 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ చేసి ప్రభుత్వంలో ఉండేటువంటి ఆర్థిక శాఖ ఉండేటువంటిది కళ్ళు మూసుకొని ఇస్తుందా అండి? ఒకవేళ ఇచ్చిందనుకోండి, ఈ 5 ఏళ్లలో మీరు వాళ్ళని ఖచ్చితంగా నిలదీసి ఉండింటే అట్లా మీకు అడ్వాంటేజ్ అయితే ప్రజలు కూడా డబ్బులు మిగిలేదు కదా.
ఆ పని ఎందుకు చేయలేదు అనే దానికి మీ దగ్గర సమాధానం ఉండదు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు కాబట్టి. రెండవది, ఎప్పుడైనా కూడా ఆ రోజుల్లో మీరు అమరావతిని ఒకవేళ మీరు రాజధానిని మీరు మార్చుకొని ఉండినా అమరావతిని డెవలప్ చేసింటే ఏమయ్యేదంటే దానికి ఎవరు అడ్డపడ్డారు? డెవలప్ చేయొద్దన్నారా? రోడ్లు వేసేసి మీరు ఎవరెవరికి ప్లాట్లు వాళ్ళు మీరు 5 ఏళ్లలో ఇచ్చేది కదా. నేను ఒక కాంట్రాక్టర్ నండి, నేను లేఅవుట్ డెవలప్ చేస్తా, నాకు ఇచ్చింటే 2 సంవత్సరాల లోపల మొత్తం డెవలప్ చేయగలుగుతా. మరి మీకు అది చేత కదా? ఎందుకని చేయలేదు? ఏం చేయాలి? రోడ్లు, సరైనటువంటి డ్రైనేజ్ సిస్టము, అక్కడ నువ్వు వేసి ఎవరెవరు ప్లాట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వస్తారు, కంపెనీలు పెట్టుకుంటారు, కాలేజీలు పెట్టుకుంటారు, రకరకాలైన ఇండస్ట్రీస్ వస్తాయి, ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ అయినప్పుడు దాంట్లో వచ్చేటువంటి జిఎస్టీ యొక్క నిధులు కానీ ఇవన్నీ మనకు వస్తాయి. ఈ 10 ఏళ్లలో అవి జరగలేదు కాబట్టే ఇక్కడ రావాల్సిన కంపెనీలు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాయి. మీకు ఒకసారి గుర్తు చేస్తాను, టాటా కంపెనీకి అందరూ ప్రయత్నం చేస్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళు అటు పశ్చిమ బెంగాల్ కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ వీళ్ళలో రకరకాలైనటువంటివి చెప్తే గుజరాత్ రాష్ట్రం వాళ్ళని ఆహ్వానించి డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేసింది. ఇప్పుడు ఆ టాటా కంపెనీ నుంచి అక్కడ ఎంత నిధులు వస్తుంది గుజరాత్ రాష్ట్రానికి? ఈ జ్ఞానం ఉండాలి కదా. ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినప్పుడు చేయాల్సిందా? నువ్వు 3 రాష్ట్రాలకు సంబంధించి ఏమన్నా చేసుకో, అమరావతిని ఎందుకు డెవలప్ చేయలేదు? నీవే సభలో 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు కావాలని అడిగిండేది కరెక్టా కాదా? అసలు అది కరెక్ట్ అయితే అసలు రాజధాని అనే పదవి రాజ్యాంగంలో లేదన్నాడు ఆయన. దానికి ఏం సమాధానం చెప్తాను చెప్పండి. ఇంకా ఏది ఉందండి వాళ్ళు చెప్పేది. ఇంతకు ముందు నేను చెప్పాను కదండి డాష్ మరుగుళ్ళు అని, ఇంకా అంతకుమించి ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఏదైనా మాట్లాడితే దీనికి అసెంబ్లీ సాక్షిగా వారు మాట్లాడలేదు అంటే నేను వాళ్ళకి వీడియో పంపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ వీడియో కాదు, ఏ వీడియో కాదు, ఏ వీడియో కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు కావాలనే వీడియో మీకు పంపించమంటే నేను పంపిస్తాను. మీరు కూడా ఒకసారి వేయండి, ప్రజలకు కూడా అర్థమవుతుంది. చాలా ఈ మధ్య మర్చిపోయినట్లున్నారు వాళ్ళు ఏం మాట్లాడినారు అనేటువంటి విషయం. ఎందుకంటే డెవలప్మెంట్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసింటే ప్రజలు అభినందించేటటువంటి వాళ్ళు. మీరు ఎంతసేపు పట్టణంలోకి ప్రజల్ని కేవలం ఒక అడుక్కు తినేటువంటి వాళ్ళగా చూశారు, కానీ వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేటువంటి స్కీమ్స్ ఎక్కడ పెట్టారండి? రాయలసీమలో ఇరిగేషన్ కి 90% సబ్సిడీ ఇచ్చింది తెలుగుదేశం. కేవలం సంక్షేమ పథకాలే కాదు కదా మధుసూదన్ రెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారు మరి ఎందుకు ఓడిపోయారు సార్? ఇంత డెవలప్ చేసినప్పుడు మీరు కేవలం 11కి ఎందుకు పరిమితం అయ్యారు? కారణం కూడా మీరు తెలుసుకోవాలి. మీరు కూడా రక్తాన్ని కూడా పిలిచారు మీరు మందు పేరుతో. ఒకసారి లెక్కలు చూసుకోండి, మీరు ఎంత ఆదాయం సంపాదించుకున్నారు, దాంట్లో ఎంత అవినీతి డబ్బు వచ్చింది, ఆ డబ్బుతోనే రాజకీయం చేయాలనుకున్నారు మీరు. ప్రజల ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోలే. అంతకు ముందు ఒకసారి పోయి ఆ వీడియోలు చూడండి. రై 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 అని మాది వస్తుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము మద్యాన్ని నిషేధిస్తాం, భార్య పుస్తేలు పోయేటువంటి దాన్ని వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, మిగతా రాష్ట్రాల కంటే కూడా ఇక్కడ ఎక్కువగా ఎందుకు పెడుతున్నారని మాట్లాడేటువంటి వీడియోలు ఉన్నాయా లేదా? యోయో టీవీ వాళ్ళు వాటన్నిటినీ ఖచ్చితంగా వీళ్ళు నోరు ఏమాత్రం కూడా తెరిచేటువంటి అవకాశం లేదు. చూపించండి, ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నాయి కాబట్టి తెలుస్తాయి. దాన్ని ఎవరు కూడా కృత్రిమంగా చేయాల్సిన పని లేదు. రైట్ సార్, రైట్. ఒక్కసారి విశ్లేషకుల అభిప్రాయం కూడా తెలుసుకుందాం సార్, తర్వాత మళ్ళీ రౌండ్ లో ముగించేద్దాం సార్. ప్రయత్నం చేయాలా, బీజేపీ ప్రయత్నం చేయాలా, జనసేన ప్రయత్నం చేయాలా, దానికి వైఎస్ఆర్సీపీ కూడా సపోర్ట్ గా ఉండాలి సార్, డెఫినెట్ ఉండాలి. ఎందుకంటే రాజధాని అభివృద్ధి కోసం జరిగే కార్యక్రమంలో ఒక ప్రతిపక్ష పార్టీగా తన పాత్ర పోషించడంలో ముందు భాగంలో ఉండాలి. బట్ ఎందుకో విభేదించింది.